తుఫాను కారణంగా కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గ పరిధిలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికొచ్చిన పంట వానపాలైందని బాధపడుతున్నారు. కాలువలు పూడుకుపోవడంతో నీరు బయటకు వెళ్లే మార్గం లేకుండా పోయిందని, దీంతో నష్ట తీవ్రత పెరిగిందని రైతులు చెబుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని కృష్ణా జిల్లా పెడన నుంచి మా రిపోర్టర్ సత్య అందిస్తారు. ఏర్పడిన మోంతా తుఫాన్ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కలిగించకపోయినా రైతులపై తీవ్ర ప్రభావాన్ని చూపి తీరం దాటిందని మనం చెప్పుకోవాలి. అయితే మనం ఇప్పుడు కృష్ణా జిల్లా పెడన ప్రాంతంలో ఉన్నాం. జిల్లా మొత్తంలో 1,50,000 హెక్టార్లలో వరి సాగు చేయగా ఇప్పటికే 50,000 హెక్టార్లు కోత దశకు చేరుకున్నాయి. పంట చేతికి వస్తుంది అనే సమయంలో తుఫాను రూపంలో రైతులకు కన్నీరు మిగిల్చి వెళ్లిన ఈ మోంతా తుఫాన్ తో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పెడన నియోజకవర్గంలో మొత్తం 4,000 హెక్టార్లు పూర్తిగా నీట మునిగి రైతులు నష్టపోయారనేది అధికారిక అంచనా చెప్తుంది. నా పేరు తమ్మన వీరాంజనేయులండి. కౌలు చేస్తున్నామండి పొలాలు. ఈ వాన నష్టానికి వాన చేను పడిపోయింది. మేము అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టాం. ప్రభుత్వం ఆదుకోవాలి మమ్మల్ని. చేలన్నీ పడిపోయి మొత్తం పాలు కూడా పోసుకోలేదు. ఇంకా వరి పంట నేలమట్టం అయిపోయింది. వర్షానికి ఏమి రావు, అసలు దిగుబడి రాదు. నష్టపరిహారం గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలి. ఏర్పడిన మోంతా తుఫాన్ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కలిగించకపోయినా రైతులపై తీవ్ర ప్రభావాన్ని చూపి తీరం దాటిందని మనం చెప్పుకోవాలి. అయితే మనం ఇప్పుడు కృష్ణా జిల్లా